అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 30 తారీఖు వరకు కూడా 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే విద్యార్థులందరూ కూడా ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు కూడా పరీక్షల సమయం ఇచ్చారు. ఇప్పటికే విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రాలకు తరలివెళ్ళిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి నగరపాలక సంస్థ పాఠశాల వద్ద ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రాలకు తరలివెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కూడా ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం అంతా 6,23,000 మంది పైచిలుకు మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ పరీక్షలు రాస్తున్నారు. గతంలో ఫెయిల్ అయినటువంటి మళ్ళీ పరీక్ష రాసి ఫీజు చెల్లించి పరీక్ష రాసి విద్యార్థుల సంఖ్య దాదాపు 1,00,000 వరకు ఉంది. 1,02,528 మంది విద్యార్థులు మరోసారి పరీక్షను రాయనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ అన్ని ఆయా పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మాల్ ప్రాక్టీస్ నిరోధించేందుకు కూడా సీసీ కెమెరా పహారాలో ఇది విద్యార్థులందరూ కూడా పరీక్షలు రాయబోతున్నారు. అయితే మరోవైపు విద్యార్థులు పరీక్షా కేంద్రం లోపల తరలిన నేపథ్యంలో ఇక్కడ కొంతమంది విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు. కనీసం వారికి మంచినీళ్ళు అదేవిధమైన ఇతర సౌకర్యాలను కూడా వాళ్ళు ఇవ్వట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీరు ఆందోళన చేస్తున్నారు ఇక్కడ? ఏంటి సార్, చిన్నపిల్లలకి వాళ్ళ రూమ్ ఎక్కడో తెలియడానికి చాలా టెన్షన్ పెడుతున్నారండి. ఇన్విజిలేటర్లు ఎవరు బయట లేరండి. వాళ్ళు ఒకళ్ళకి 7, 8 నెంబర్ రూమ్ తెలియని చాలా ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు లోపల అలౌ చేయలేదు. అట్లీస్ట్ వాళ్ళ స్కూల్ టీచర్లని అలౌ చేసి పిల్లలు రూమ్ ఎక్కడో టెన్షన్ పడకుండా అలా రూమ్కి అరేంజ్ చేసి పెట్టండి చాలు. ఇది మొత్తంగా ఇక్కడ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఏదైతే రూమ్ నెంబర్లో ఉంటాయో అన్నీ కూడా సరిగ్గా చూపించట్లేదనే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వారికి ఇతర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయలేదనే ఒక ఇలా ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏలూరు జిల్లాలో కూడా ఈ 10వ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం ఏలూరు జిల్లా వ్యాప్తంగా 32,355 మంది పరీక్షలు రాస్తున్నారు. అందులో బాలురు 16,760 మంది ఉన్నారు. అదేవిధంగా బాలికలు 15,595 మంది బాలికలు ఈ పరీక్షలు రాస్తున్నారు. మొత్తం ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా 136 సెంటర్లలో ఈ పరీక్షలు రాస్తున్నారు. అదేవిధంగా ఏదైతే పరీక్షా కేంద్రాలు ఉన్నాయో పరీక్షా కేంద్రాల వద్ద మొత్తం 144 సెక్షన్లు విధించారు. ఇక్కడంతా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులు పరీక్ష రాసి విద్యార్థులందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా హెల్ప్ లైన్ సెంటర్లు ఏదైనా సౌకర్యాలు ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక వారికి ఉచిత హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారు. వాటికి ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు పరిశీలించుకోవాల్సిందిగా అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఏదైనా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10వ తరగతి పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ నెల ఈ 18వ తారీఖు నుంచి వచ్చే ఈ 30వ తేదీ వరకు కూడా ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 10వ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు విద్యార్థులకి కొంతమంది ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. విద్యార్థులకు కనీసం రూమ్ నెంబర్లు కానీ లేదా ఇతర సౌకర్యాలు కల్పించట్లేదంటూ కూడా వారందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. వాటన్నిటి మీద కూడా సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విద్యార్థి తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్ చంటితో మనీ ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.